PS99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. బీజేపీలో చేరిన ప్రముఖ నేతలు. కీలక అంశాలు వెల్లడి చేసిన ముఖ్యమంత్రి. కుంభమేళా మోనాలిసా సరికొత్త మేకోవర్. జగన్ కేసులో అప్రూవర్ గా మారాలని నాపై ఒత్తిడి చేశారు విజయసాయి రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రత్యక్ష ప్రసారం వరంగల్లోని బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అమలు కాని 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలతోని ప్రభుత్వం చేపట్టిన తర్వాత 13 నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కొరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సర్వేల పేరిట, దరఖాస్తుల పేరిట, గ్రామ సభల పేరిట, వార్డ్ సభల పేరిట కాలయాపన చేస్తూ లబ్ధిదారులందరూ కూడా ఎంతో నమ్మకంతోని, ఆశతోని వాళ్ళు చెప్పినప్పుడల్లా కూలీనాలు చేసుకుంటే వాళ్ళందరూ కూడా కూలీలకు పోకుండా సర్వేలకు హాజరై, సభలకు హాజరై నిరాశ నిస్పృహతోని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తుంటే వారికి జవాబు చెప్పలేని నిస్సహాయ స్థితిలో మంత్రులు, శాసనసభ్యులందరూ కూడా అధికారుల పైన నిన్న మొన్న చూసినాం. 4 రోజుల నుంచి గ్రామ సభలు జరుగుతుంటే కలెక్టర్లను దూషించడం. పాపం ఇక్కడ చేసిపోయినటువంటి పమేలా సత్పతి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఆఫీసర్, చాలా మంచి పేరు గడించింది. ఇటు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సమన్వయం చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఆమెను పట్టుకొని అహంకారంతో మంత్రులు ఇష్టం వచ్చిన ఒక సాటి కలెక్టర్ మహిళని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరో పక్క మేమేం తక్కువ కాదని చెప్పి ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పకుంటే వాళ్ళను అధికారులను బాధ్యత చేసి ఎవరు ప్రశ్నించినా కూడా అధికారులే బాధ్యత అవుతుంది, మేము టర్మినేట్ చేస్తాము, మేము మీ ఉద్యోగాలు ఊడగొడతామని హెచ్చరించడు. ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొకరు ప్రశ్నించే వాళ్ళను చెట్లకేసి కొడతాం, కట్టేసి కొడతాం, ఉరికిస్తామని. ఇది ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాపాలన అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాయన ఈ కట్టేసి కొట్టుడు, ఉరికేసి కొట్టుడు 4 నెలలు అయితే ప్రజాక్షేత్రంలో స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పిస్తారో కాచుకొని ఉండనని చెప్పి ఇటువంటి చిల్లర మాట్లాడే శాసనసభ్యులను, కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులుగా ఎన్ని గాలిలో గెలిచినటువంటి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు. బీజేపీలో చేరిన ప్రముఖ నేతలు శ్రీ వై సునీల్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కరీంనగర్ కార్పొరేషన్ కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను గుర్తించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క సహకారంతో కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ అభివృద్ధి చెందిన విషయాన్ని గుర్తించి నిన్న కూడా కేంద్ర మంత్రివర్యులు వనరుల కట్టడం వచ్చిన తర్వాత ఇంకా అభివృద్ధి నిధులు ప్రకటించిన తర్వాత దాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీలో గౌరవ సునీల్ గారు, 2 కార్పొరేటర్ గారు, 2 చేరడం కూడా అలా స్వప్న గారు, శ్రీదేవి గారు వారిద్దరు కూడా ఇలా భారతీయ జనతా పార్టీలో చేరేందుకు వారికి భారతీయ జనతా పార్టీ తరఫున
హృదయపూర్వక స్వాగతం పడుతూ తప్పకుండా వారి చేరిక భారతీయ జనతా పార్టీకి చాలా ఉపయోగపడుతుంది, కరీంనగర్ ప్రజలకు ఉపయోగపడుతుంది. ఏ లక్ష్యం అనుకుంటారో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వారి యొక్క చేరిక 100% ఉపయోగపడుతుంది తెలియజేస్తూ వారికి స్వాగతం పడుతూ భారతీయ జనతా పార్టీలో స్వాగతం పడుతూ వేదిక పెద్దలు జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ గారు, ఇతర నాయకులు, అదేవిధంగా మొట్టమొదటి సమావేశం ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఒక మంచి కార్యక్రమం. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు పార్టీకి జోష్ నింపేటువంటి ఒక మంచి కార్యక్రమం ద్వారా పాల్గొనేటువంటి ప్రచారం ప్రారంభించినటువంటి మన అంజిరెడ్డి గారు ఈ రోజు మొదటి కార్యక్రమం వారు రావడం చాలా సంతోషం. వారి సత్యమణి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అక్క చూస్తున్న బాగా డేంజర్ అక్క. మొత్తం సంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీని శక్తివంతంగా తయారు చేయడానికి ఒక మహిళ ఉండి కూడా ఎక్కువ కష్టపడి పనిచేటువంటి అక్క గోదరక్క అంజలి గారు కూడా వారు స్వాగతం పడుతూ వేదికటువంటి పెద్దలందరికీ గౌరవ కార్పొరేటర్లకు విచ్చేసిన మీ అందరూ కూడా సునీరావు గారి అభిమానులందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పడుతూ నిన్న మీటింగ్ తర్వాత కరీంనగర్ ప్రజలకు పూర్తి క్లారిటీ వచ్చేసింది. కరీంనగర్ అభివృద్ధికి సహకరించినవారు, కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీకి నిధులు ఇచ్చిందెవరు, ఎవరు తీసుకొచ్చిందెవరు, అభివృద్ధి ఏ విధంగా జరిగిందో నిన్న సమావేశం ద్వారా కరీంనగర్ ప్రజలకు క్లారిటీ వచ్చిన తర్వాత ఎప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేయర్ చేయాలని చెప్పి అలా కరీంనగర్ ప్రజలందరూ కసితో ఎదురు చూస్తున్న విషయం వాస్తవం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డమాట. ఒక 10 సంవత్సరాలు అబ్బా అరే సునీల్ రావు గారు చాలాసార్లు ఫోన్ చేశారు. అరే కార్యక్రమం పిద్దామనుకుంటే మామూలు ఒప్పుకోవట్లేదే, పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం, కొట్లాడేది మీరు, కానీ పిద్దామంటే మామూలు పెడుతున్నారు, నన్ను కూడా రావద్దు అంటున్నారు అని చెప్పి చాలా సందర్భాల్లో నేను సునీల్ రావు గారు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ సునీల్ రావు గారు, నేను భారతీయ జనతా పార్టీ. కానీ అభివృద్ధి విషయంలో ప్రారంభోత్సవాల విషయంలో చాలా సందర్భాల్లో సునీల్ రావు గారికి నన్ను పిలువాలని చెప్పి తపన ఉన్నప్పుడు కూడా రాజకీయ ఒత్తిళ్లు, సునీల్ రావు గారిని బయటేస్తాం, సునీల్ రావు గారిని దించేస్తాం, బండి సంజయ్ పిలిస్తే అని వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి అప్పుడు ఉంటాయి. కీలక అంశాలు వెల్లడి చేసిన ముఖ్యమంత్రి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ లో మీరు చూస్తే పాత్వే టు ఇండియాస్ గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్, గ్రీన్ ఎనర్జీ టు గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫ్యూచర్లో ఏది చూసినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా గ్రీన్ ఎనర్జీ వాడితే దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. టోటల్గా గ్లోబల్ వార్మింగ్ తగ్గే పరిస్థితి వస్తుంది. నాట్ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్, ఇట్ ఈజ్ లీడింగ్ టు గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్. రెండోది బిల్డింగ్ ది నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్. ఆంధ్రప్రదేశ్ని ఇంకొక పెట్రోకెమికల్ హబ్గా తయారు చేయాలని. మూడోది పైనీరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో, ఆంధ్రప్రదేశ్ రూల్. ఓషన్ ఎకానమీ, బ్లూ ఎకానమీ, అది ఫ్యూచర్ భవిష్యత్తు. అబండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే 1000 కిలోమీటర్ల సీ కోస్ట్, అది కూడా ఈస్ట్ కోస్ట్లో ఉన్నాం. ఇది ప్రపంచానికే గేట్వేగా తయారవుతుంది. దీన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత సముద్రాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకనే బ్లూ ఎకానమీ పైన ఏమేం చేయగలుగుతాయో కూడా ఫోకస్ పెట్టాం. ఇంకొక పైన అచీవింగ్ SDGs బై క్యాటలైజింగ్ నేచర్ అనే సిస్టమ్ స్కేల్. APCNF, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్. నేచురల్ ఫార్మింగ్ ప్రపంచానికి ఒక నమూనా ఆంధ్రప్రదేశ్. పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. 1 farmer to 1 million. ఈ రోజుకి ఒక వ్యక్తితో స్టార్ట్ చేసి 10 లక్షల ఫార్మర్స్కి రీచ్ అయ్యాం. ఇది రాబోయే 5 ఏళ్లలో 40 లక్షల ఫార్మర్స్కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ప్రపంచానికి ఒక నమూనా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాకుండా మినిస్టర్స్ లోకేష్ కానీ భరత్ కానీ వీళ్ళంతా దగ్గర 37 మీటింగ్స్ చేశారు. 5 రౌండ్ టేబుల్స్ అటెండ్ అయ్యాడు లోకేష్. 4 కాంగ్రెస్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యాడు.
అంటే వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో పెట్టడం, అదే మరిగా ఎక్కడికక్కడ మేము ఇక్కడుండే అడ్వాంటేజ్ చెప్పడం. నేను ఫస్ట్ టైం మీటింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఏదైతే ఐటీ బూమ్ చూసినప్పుడు హైదరాబాద్లో మొదటిసారి ఏం చేయాలో మాకు అర్థం కాకుండా సిరీస్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెట్టి ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన ప్రయత్నం మా జర్నీలో ఐటెక్ సిటీ. అది కూడా 2 ఏళ్లని నెగోషియేట్ చేసి 14 నెలల్లో కట్టించాం. L&T వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్యుమెంట్ కట్టారు. ఇప్పుడు కూడా ఐటీ అంటే ఐటెక్ సిటీ అనేది మొత్తం వచ్చింది. ఇప్పుడు ఐటీ అంటే సైబరాబాద్ కూడా ఒక నగరమే నిర్మాణం చేశాం. దుబాయ్లో వాడు గుర్తు చేశారు నిన్ను, మేము మీడియా సిటీ స్టార్ట్ చేశాం, మీరు సైబరాబాద్ స్టార్ట్ చేశారని. వాళ్ళది ఆ రోజు దుబాయ్ మీడియా సిటీ, ఇక్కడ సైబర్ సిటీ మనం స్టార్ట్ చేశాం. అందుకే నేను నిన్న దావోస్ నుంచి చెప్పాను, 95 ఐటీ, 2025 AI, అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ ది జర్నీ. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళలో పూసలు అమ్ముతున్న సుందరి మోనాలిసా బోమ్స్లే అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఎవరి సుందరి అంటూ దేశవ్యాప్తంగా ఆమె గురించి సోషల్ మీడియాలో వెతికిన వారు ఎందరో. ప్రయాగ్రాజ్లో ఆమె పూసలు దండలు అమ్ముతుండగా ఆమెతో మాట్లాడుతూ తీసిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి కూడా. కేవలం కొన్ని రోజుల్లోనే ఆమె జాతీయ స్థాయిలో ఫేమస్ అయిపోయింది. కుంభమేళాకు వెళ్లిన వారు ఆమె ఎక్కడుందనేది తెలుసుకుని వెళ్లి సెల్ఫీలు దిగటం మొదలుపెట్టారు. పెద్ద సంఖ్యలో ఆమె వద్దకు రావటం ఇబ్బందిగా మారింది. పూసలు దండలు అమ్మే పని పక్కన పడిపోయింది. దీనిని తట్టుకోలేక తండ్రి ఆమెను సొంతూరు ఇండోర్కు పంపించేశారనే వార్తలు వెలువడ్డాయి. అలాంటిది ఇప్పుడు మోనాలిసా బోమ్స్లే మరోసారి వైరల్గా మారింది. ఈసారి తమ ఊరిలో ఓ మేకప్ నిపుణురాలి దగ్గర మేకప్ వేయించుకుంటున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఎక్స్లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయసాయి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ కేసులో అప్రూవర్ గా మారాలని, తనపై ఎంతో మంది ఒత్తిడి చేశారని విజయసాయి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు అంశంలో తనపై కేసు నమోదు చేశారని చెప్పారు. తనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. కేవీ రావుతో తనకు సంబంధాలు లేవని చెప్పారు. విక్రాంత్ రెడ్డిని కేవీ రావు వద్దకు తాను పంపించలేదని అన్నారు. సిఐడి తనను విచారణకు పిలవలేదని తెలిపారు. తన రాజీనామాతో కూటమికే లాభమని చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే తాను బలహీనుడిగా మారతానని, అలాంటప్పుడు రాజీనామా చేస్తే తనను కేసుల నుంచి ఎందుకు తప్పిస్తారని చెప్పి ప్రశ్నించారు. న్యూస్ ఛానల్ పెట్టే అంశంపై పునరాలోచన చేస్తారని చెప్పారు. బెంగళూరు, విజయవాడలో ఒక్కొక్క ఇల్లు, వైజాగ్లో ఒక అపార్ట్మెంటు, ఇవే తన ఆస్తులని తెలిపారు. బీజేపీ ఎంపీ పదవి గురించి కానీ, గవర్నర్ పదవి గురించి కానీ తనకు ఎవరి నుంచి ఎలాంటి హామీలు లేవని చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈరోజు 2 సార్లు శాసనసభకు ఎన్నికై వైద్యం మీద ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క అనాలోచన నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా ఈరోజు సేఫ్ క్లోజ్ చేసి జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. జీవో నెంబర్ 27. అట్లానే పార్వతీపురం మెడికల్ కాలేజీకి పిలిచిన టెండర్లు క్లోజ్ చేయటం, అట్లానే ఏపీఎంసీఎండిసి చైర్మన్ చల్లుపల్లి శ్రీనివాసరావు గారు స్టేట్మెంట్ ఇస్తూ ఈ కొత్త మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ మోడ్లో తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి ఒక ప్రకటన చేయటం, వీటన్నిటి మీద కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ప్రైవేటీకరణ, చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెటే కార్పొరేట్
వ్యవస్థలకు దోచిపెట్టే కార్యక్రమం. ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. నేను అడుగుతా ఉన్నాను, ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా మీ హయాంలో ప్రారంభించారా? 14 ప్లస్ ఇప్పుడు ఒక సంవత్సరం, 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి చరిత్రలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా ప్రారంభించడం జరిగిందా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే వాటిని కూడా మీరు నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారే. ఎందుకు మీకు ఈ యొక్క ప్రైవేటు వ్యక్తుల మీద ఎందుకు ఈ ప్రేమ అని ఈరోజు అడుగుతా ఉన్నా. గతంలో నేను విద్యార్థిగా చదువుకునేటప్పుడు కూడా అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కొత్త మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలని ఆయన ముందుకొస్తే ఆ రోజు మేము రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేశాం. పబ్లిక్ దట్ ఈజ్ ఇన్ 91 ఆర్ సో. మేమంతా థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాం. మేము ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఉద్యమాలు చేశాం ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాళ్ళకి. ఈ రోజున మీరు ఇష్టాపరంగా ప్రైవేట్ మెడికల్ ఆల్రెడీ మీ హయాంలో ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మీ అనుమాయులందరికీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అప్పచెప్పారు ఈ రాష్ట్రంలో. నారాయణ ఒకవైపు, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలు, అట్లానే అందరూ ఈ రాష్ట్రంలో జిఎస్ఎల్ కానీ ఈ విధంగా అనేక మెడికల్ కాలేజ్ ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు మనందరికీ తెలుసు. ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి ఒక్కొక్క ఎంబీబీఎస్ సీటుకి దాదాపు 1.5 కోటి వసూలు చేస్తున్నారు ఈరోజు. తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పీఎంసీ మేయర్ అమర్ సింగ్ బీజేపీ చేస్తున్న ధర్నాను ఉద్దేశించి మీడియా సమావేశం. ఇంటి పన్నులు తగ్గించాలని మేయర్ అయిన తర్వాత మొట్టమొదటి తీర్మానం చేశాం. అది ప్రాసెస్ లో ఉంది. మేము వచ్చిన తర్వాత ₹1 కూడా ఇంటి పన్ను పెంచలేదు అని పీఎంసీ మేయర్ అమర్ సింగ్ తెలిపారు. ఫస్ట్ మా తీర్మానం చూడండి, ట్యాక్స్ తగ్గియాలని మేము కౌన్సిల్లో తీర్మానం కూడా పెట్టుకున్నాం. గత 4.5 సంవత్సరాల్లో ఏదైతే కాలే, ఈ 5 నెలల్లో ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్లోనే మేము అందరం కలిసి దీనికి తీర్మానం చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇది ప్రొసీజర్లో ఉన్నది, పెట్టంగానే ఎంబడైతే కాదు కదా, ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. గతంలో వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఆ రోజు కూడా మేమందరం మా ఒక కార్పొరేటర్ హాఫ్ నేకెడ్ పిట్టల్ మల్లేష్ గారు అని రోడ్ మీద నుంచి నడుచుకుంటూ వచ్చిండు. మేము అందరు ధర్నా చేసినాం. దేనికోసము? ట్యాక్స్ల గురించి. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నది, మేమందరం 20 మెంబర్స్ దాని నుంచి బయట రానికి మెయిన్ రీజన్ ట్యాక్స్ పెంచిండని. ఎవరు? గతంలో ఉన్న మేయర్ వెంకటరెడ్డి. మేము వచ్చిన తర్వాత నుంచి ఒక్క హౌస్ కూడా ట్యాక్స్ పెరగలేదు. ఏదైతే ఉంటే గతంలోనే పెరిగినాయి. సిడిఎంఏ మేడం దగ్గర కూడా ఈ ఫైల్ ఉన్నది. దీని మీద డిస్కషన్ జరుగుతుంది. ఇంతకుముందు సిడిఎంఏ డైరెక్టర్ గౌతమ్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాకు కూడా హెల్దీ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ప్రతి కార్పొరేషన్లో డిఫరెంట్ ట్యాక్సెస్ ఉన్నది. యూనిఫామ్ ట్యాక్సేషన్ ఉండాలి మనకు. జిహెచ్ఎంసీ కానీ ఏదైనా కార్పొరేషన్ అయినా కానీ ఏదైనా బాడీ కానీ మనకు యూనివర్సల్ సేమ్ ట్యాక్సేషన్, సేమ్ లేయర్ ట్యాక్సేషన్ ఉండాలి. ఒక కార్పొరేషన్లో ఎక్కువ ట్యాక్స్, ఇంకొక కార్పొరేషన్లో తక్కువ ట్యాక్స్, ఒక దగ్గర అసెస్మెంట్ అవుతుంది, ఒక దగ్గర అసెస్మెంట్ అయితే లేదు. దీని మీద చాలా డిస్కషన్స్ జరిగింది. గతంలో ఉన్న డైరెక్టర్, మన సిడిఎంఏ డైరెక్టర్తోని, ఇప్పుడు శ్రీదేవి మేడంతోని కూడా చాలా హెల్దీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఇది పైప్ లైన్లో ఉన్నది. దీని మీద ఖచ్చితంగా పబ్లిక్కి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలోని జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని గద్వాల జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కాంప్లెక్స్ నుండి కృష్ణవేణి చౌక్ వరకు నిర్వహించిన ఓటర్ల అవగాహన ర్యాలీకి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలోని అధికారులు, విద్యార్థులు పాల్గొని ప్లకార్డులు చేతబట్టి మన ఓటు మన హక్కు, ఓట్ ఈజ్ యువర్ వాయిస్ అంటూ అటువంటి నినాదాలతో ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ నమోదు చేయించి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు అనేది పౌరుడి యొక్క హక్కు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తివంతమైన ఆయుధమని అన్నారు. ఓటర్లందరూ మరి ఓటరుగా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
మరి ఓటరు మరి మంచి ఓటరు ఎవరు అంటారంటే ఎలాంటి అవినీతికి తావు లేకుండా మరి ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నిష్పక్షపాతంగా ఓటు వేసిన నాడు మరి ప్రజాస్వామ్యం కొరడవిల్లుతుందన్న విషయాన్ని మనం అందరం గుర్తించాల్సినటువంటి అవసరం చెప్పి ఎవరికైతే 18 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఓటర్గా నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమానికి వచ్చిన ఏసీ రెవెన్యూ గారు, ఏసీ ఎంపీ గారు, ఆర్డీఓ గారు, అందరి అధికారులు, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామని మీరు అందరూ పెట్టుకోవాలి. అందరూ ప్లకార్డ్స్ కూడా పెట్టుకున్నారు, మన ఓటు మన భవిష్యత్తు. ఈరోజు మనము ఎందుకు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలామంది మాట్లాడడం చూస్తాము, మన కంట్రీ మారట్లేదు, ఏది చేయట్లేదు అనేది. బట్ అంతా కూడా ఏదైనా కావాలి అంటే, ఏది మీ ఒపీనియన్ మ్యాటర్ కావాలంటే పాలసీ మేకింగ్లో మనకి ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి జాగ్రత్త ఉండాలి. మీరందరూ ఓటు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎందుకు స్టూడెంట్స్నే తీసుకుంటామో, ఎందుకు నెక్స్ట్ మీరు సిటిజన్స్ అవుతారు కాబట్టి మీకు ఈ ర్యాలీలు తీసుకోవడం జరిగింది. సో మీరందరూ కూడా మీ బాధ్యత ఏదంటే యాజ్ ఎ సిటిజన్స్ మనకి ఎట్లా రైట్స్ ఉంటాయో అట్లాంటిది మనకి బాధ్యతలు కూడా ఉంటాయి. సో అట్లాంటి బాధ్యతలు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాధ్యతలు ఏదంటే మీరు ఓటర్గా నమోదు చేసుకొని ఓటు వేయాలి. ఓటు వేస్తేనే మీ వాయిస్ వినపడుతుంది గవర్నమెంట్కి కూడా. సో మీరందరూ ఇప్పుడు దాదాపు అందరూ 15, 16 ఇయర్స్, 17 ఇయర్స్ అంతా ఉన్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ 17 ఇయర్స్ అయినా కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఓట్ చేసుకోవడానికి. కాబట్టి మీరందరూ ఏం అవగాహన కల్పించుకోవాలంటే ఈ ర్యాలీకి వచ్చి ఇప్పుడు ఆన్లైన్లో కూడా మీకు అందరూ ముందు బిఏలో దగ్గరనే ఫిజికల్గా వెళ్ళి చేసే అవకాశం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అది కాకుండా మీరు ఆన్లైన్లో కూడా ఓటు చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. మీరు అక్కడ అప్లై చేసుకుంటే బిఎల్ఎస్ వచ్చి వెరిఫై చేస్తారు. అంటే గవర్నమెంట్ కూడా ఒక ఎలక్షన్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు చేస్తుంది. తర్వాత రిమోట్ లొకేషన్స్, ఇప్పుడు మనకి గుర్రంగడ్డ లాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. మనకి అది ఐలాండ్ అయినా కూడా ఓట్లైనా తీసుకుపోయి ఎట్లాంటి అయినా కూడా మన ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేయించాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో గవర్నమెంట్ ఇట్లా మనకి ప్రతి ఒక్క అవకాశం కల్పించి ఇంత ఎఫర్ట్ చేసినా కూడా కొంతమంది బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. బీజేపీలో చేరిన ప్రముఖ నేతలు. కీలక అంశాలు వెల్లడి చేసిన ముఖ్యమంత్రి. కుంభమేళా మోనాలిసా సరికొత్త మేకోవర్. జగన్ కేసులో అప్రూవర్ గా మారాలని నాపై ఒత్తిడి చేశారు విజయసాయి రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.